క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కూడా ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను ఉద్దేశించి మరి తమ భక్తిని చాటుకునే దినాలు ఇవన్నీ. లెంట్ డేస్ పేరట, అలాగే మట్టల ఆదివారం పేరట, అలాగే శుభ శుక్రవారం పేరట పునరుద్ధానుడైన క్రీస్తును, ఆయన జయోత్సవాన్ని మరి పండుగగా ఆచరించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉంది. అయితే జరిగిన సందర్భాలను బట్టి, బైబిల్లో రాయబడిన సంఘటనలను బట్టి, ప్రస్తుత పరిస్థితులను మనం దృష్టిస్తూ, బైబిల్లో రాయబడిన విషయాల ఆధారంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయినాడు అన్న విషయం మనందరికీ తెలుసు. అది 100% యథార్థముగా జరిగిన సంఘటన. క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మృత్యువును గెలిచి 3వ దినమున ఆదివారము నాడు సమాధిని గెలిచి లేచాడు అన్నదే క్రైస్తవులుగా మనందరి విశ్వాసం. అందుకే మనం పునరుద్ధాన దినము అనగానే ఆదివారాన్ని మరణాన్ని గెలిచి లేచిన ఆయన గొప్ప సాహసోపేతమైన కార్యక్రమానికి అది ఒక ప్రతీకగా మనం అందరం భావిస్తూ ఆదివారం నాడు సంఘముగా మనం కూడుకుంటూ ఉన్నాం. అయితే పునరుద్ధానుడు కాకముందు యేసుక్రీస్తు వారు అనేక హింసలను పొంది మరణాన్ని భరించి చావును జయించి లేవాలి అన్నది దేవుని సంకల్పం. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళక ముందు కూడా తన శిష్యులతో ఆయన పలికిన మాట, ఇదిగో నేను యెరూషలేమునకు వెళుతున్నాను, అక్కడ మనుష్య కుమారుణ్ణి వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు హింసిస్తారు, వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు అన్నప్పుడు వెంటనే శిష్యులందరి తరపున పేతురు గారు స్పందించి, ప్రభువా, అది నీకు దూరం కావాలి. ఎందుకంటే మా కళ్ళెదురుగా నువ్వు అంత వేదనలు అనుభవించటం అనేది మేము భరించలేము అనే తన భావాన్ని ఆయన వ్యక్తపరిచినట్లుగా మనం సువార్తల్లో చూస్తాం. అంటే వెళ్ళిన తరువాత ఆయనని ఎంతగా ఇబ్బంది పాలు చేశారు అన్నది 4 సువార్తలను, పత్రికలలో కొన్ని సందర్భాలను మనం చదవగలిగితే ఆయన అనుభవించిన వేదన చాలా తీవ్రమైనది అని మనకు అర్థమవుతుంది. ఒక మనిషిగా బాధను భరించటం, నొప్పిని సహించటం, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి. మరణంలో ఆయన్ని ఎంతగా హింసించారు, చెంపదెబ్బలు కావచ్చు, పిడిగుద్దులు కావచ్చు, కొరడా దెబ్బలు కావచ్చు, సిలువను మొయ్యటం కావచ్చు, ఆ తర్వాత సిలువకు ఆయన మేకులతో కొట్టటం కావచ్చు, తలపై ముళ్ళ కిరీటం కావచ్చు, అవమానకరమైన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా శుక్రవారం రాత్రి అనగా లక్షివారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం తన ప్రాణం విడిచినంత వరకు యేసుక్రీస్తు వారు అనేక గంటల పాటు ఆయన వేదన అనుభవించారు. ఏమండి? అంత వేదనను ఎందుకు అనుభవించారు అంటే మన కోసము అని మనకు తెలుసు. మనకి పాప విమోచన కలిగించటం కోసం ఆయన అంతగా త్యాగం చేసి, బాధను సహించి మనకు విడుదలను అనుగ్రహించారు. అది నిజం. మరి పునరుద్ధానం పొందిన తరువాత, అంటే శరీరాన్ని వీడిన తరువాత ఆయన పరదేశుకు వెళ్ళటం, తరువాత ఆదివారం నాడు మరలా పరదేశు నుంచి భూమి మీదకి రావటం, వచ్చాక మహిమ కలిగిన దేహంతో
ఆయన లేచి సమాధి నుంచి పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు చేరటం, అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండటం, ఇవన్నీ తరువాత జరిగిన సందర్భాలు. అయితే హింస అనేది ఆయనకి కేవలం సిలువను అనుభవిస్తున్న సమయం, లేదా ఆయన బంట్రోతులకు అప్పగింపబడినప్పటి నుంచి మరణం పొందినంత వరకు హింసగా మనం భావిస్తూ ఉంటాం. ఆ హింసేనా? ఇక తరువాత ఆయనకేమి హింస లేదా? లేదు అని ఒకవేళ మనం భావిస్తే యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్న ఆయన మాట విందామా? అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయం 4, 5 వచనాలు చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4, 5 వచనాల్లో సౌలు సందర్భం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై హింసించడానికి వెళుతున్న, పత్రికలు పొంది గుర్రాల మీద వెళుతున్న సౌలుని ఎదుర్కొని యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి? ఆ మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? అప్పటికి లేచాడా? పునరుద్ధానుడయ్యాడా? మరణాన్ని గెలిచాడా? గెలిచాడు. మరి గెలిచాక తండ్రి యొద్దకు వెళ్ళాక అపోస్తలుల్లో అందరికీ దర్శనమిచ్చిన తరువాత 40 రోజులు వాళ్ళతో ఉన్న తర్వాత పైకెత్తబడిన తరువాత ఇదిగో జరుగుతున్న ఈ సందర్భం. సౌలు గారికి కనబడ్డారు. కనబడి ఆయన ఏమన్నారు? నీవేళ నన్ను హింసించుచున్నావు. నన్ను హింసిస్తున్నావని అంటున్నాడు ఏంటండి ఆయన? అంటే యేసుక్రీస్తు వరకు హింస కలుగుతుందా? లేచాక కూడా బాధ అనుభవిస్తున్నాడా? ఇదేంటంటే దేహం సిలువలో ఉన్నప్పుడు కదా బాధ అనుభవించింది. దేహం కొట్టబడినప్పుడు కదా, చీల్చబడినప్పుడు కదా బాధ అనుభవించింది. ఇక యేసుకు తర్వాత బాధ లేదు, హింస లేదు అని క్రైస్తవులుగా మనం అందరం భావిస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు స్వయంగా వచ్చి అని ఏం మాట్లాడుతున్నారు అంటే, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఏమంటే ఎవరిని హింసించడానికి సౌలు వెళ్తున్నాడు? ఏ పట్టణానికి వెళ్తున్నాడు? దమస్కు. ఎవరున్నారు? క్రైస్తవులు. ఆయనను నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు గనుక అక్కడ వాళ్ళని హింస పెడుతుంటే, అంటే గతంలో ఆయన చేసినదేంటి? సౌలు గారు చేసిందేంటి? అపోస్తుల కార్యాలు ఏమండి 9వ అధ్యాయం 8వ అధ్యాయం ప్రారంభం చూడండి. 3వ వచనం. 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ వచనం చూడండి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అన్నాడు చూడండి. అంటే పౌలు గారు తాలూకా పని ఏంటంటే సంఘాన్ని హింసించటం పనిగా పెట్టుకున్నాడు ఆయన. సంఘాన్ని హింసించే పని పెట్టుకున్నాడా? ఇంటింటికి వెళ్ళటం, ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో కనుక్కోవటం, వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళటం, వాళ్ళని చంపటం, వాళ్ళని బాధ పెట్టటం, వాళ్ళని కొట్టటమో ఖైదు చేయటమో, ఏమండి, లేదంటే వాళ్ళని చంపటమో, మొత్తానికి వాళ్ళ పట్ల ఈ భయంకరమైన విషయాన్ని చేస్తున్నాడు ఆయన. అంటే ప్రాణం తీయటం కూడా ఆయన ఒక ఇష్టంగా పెట్టుకున్నాడు. ఆయన ప్రాణాన్ని తీయటం కూడా ఇష్టంగా పెట్టుకున్నాడు. అంటే క్రైస్తవులు అప్పటి నుంచి హింసను అనుభవిస్తున్నారు, చాలా హింసింపబడ్డారండి. ఇక అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అయితే ప్రారంభంలో గొప్ప హింస కలిగినప్పుడు 3,000 మంది బాప్తీసం పొందినప్పుడు, గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయారటండి, భయంతో పారిపోయారండి. యెరూషలేములో ఉంటే ఎక్కడ తమ ప్రాణం తీస్తారేమో అని చెల్లా చెదిరైపోయిందండి మొదటి శతాబ్దపు సంఘం. ఎంత బాధ! ఈరోజు మనం అంతా ఒక దగ్గర ఉన్నాము అంటే
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టేనండి ఉండగలుగుతున్నాం. అదే ఈరోజు ఇరాన్ పరిస్థితి చూడండి. పట్టణాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఏవండీ, వాళ్ళు కట్టుబట్టలతో తమ ఇళ్లను, తమ వాటిని విడిచిపెట్టి కేవలం తమ రక్త సంబంధికులతో పారిపోతున్నారటండి ఊరు బయటికి. పట్టణాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారటండి. ఎందుకు? భయం. ఎక్కడ మిజైల్స్ పడతాయో, ఎక్కడ ప్రాణాలు పోతాయో, ఏవండి? ఎక్కడ ప్రమాదం ఉంచుకొస్తుందేమోనని తమ అరచేతిలో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు పారిపోతున్నారు. అంటే హింసేనా? మనం ఎక్కడున్నాం కాబట్టి, మనం ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు కాబట్టి, మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒకడు యుద్ధం అనే పరిస్థితే మనకు వస్తే చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ క్షణాన ఎటువైపు నుంచి దాడి జరుగుతాదో, ఎవరు ప్రాణాలు కోల్పోతారేమో అన్న భయం గుప్పిట్లో మనం బ్రతకాలి. అలా ఆ రోజు మొదటి శతాబ్దపు క్రీస్తును స్వీకరించిన క్రైస్తవులు శ్రమలు అనుభవించారు. అందుకే పారిపోయారు వాళ్ళు. తమ పట్టణాలను విడిచిపెట్టి వాలిపోయారు. యెరూషలేమును వదిలి పారిపోయారు వాళ్ళంతా కూడా. అందులో ఒక స్టెఫెన్ ఉన్నాడు. అందులో ఫిలిప్ ఉన్నాడు. అందులో చాలామంది అపోస్తలులు తప్ప క్రైస్తవులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలారా, అంటే హింసింపబడుతున్నారా క్రీస్తు తదనంతరం అంటే? అవును, హింసకు గురవుతున్నారు. ఇక్కడ హింసకు గురవుతుంది కేవలం మొదటి శతాబ్దంలో క్రీస్తును నమ్మిన వారు మాత్రమే అని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వరకు నిజాన్ని చెప్పాడు అక్కడ. ఏంటా నిజాన్ని? నాయనా, మీరు మాత్రమే బాధ అనుభవిస్తున్నారు, నేను పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున చాలా సంతోషంతో ఆనందంగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. నో 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 నో, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ఎవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసును. అదేంటి, యేసుని హింసించేశారు కదా. తెలివిగా మాట్లాడితే మనం ఏం అడగాలి? నిన్ను హింసించడం ఏంటయ్యా? నువ్వు ఆల్రెడీ హింసలోనికి వెళ్ళావు, నువ్వు చచ్చిపోయావు, నువ్వు లేచావని నీ శిష్యులందరూ చెబుతున్నారు. నీకు హింస ఏంటి? నువ్వు వెళ్ళిపోయావు కదా, పునరుద్ధానుడు అయిపోయావు కదా, తిరిగి లేచావు కదా, నీకు హింసతో పనేంటి? అంటే పునరుద్ధానం అయిన తరువాత కూడా యేసుకు హింసలు ఉన్నాయా? అపోస్తలుల గారు 9వ అధ్యాయం మొదటి వచనం అండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గంలో ఉన్న పురుషులైన ఆడవాళ్లను కూడా నేను చూడను, బంధించి యెరూషలేమునకు వాళ్ళ బందీలుగా తీసుకొస్తాను, నేను నాకు అవకాశం ఇవ్వండి, అధికారం ఇవ్వండి అని పత్రాలు వాళ్ళ దగ్గర పుచ్చుకుని బయలుదేరాడండి. విత్ ఆర్డర్స్, అరెస్ట్ వారెంట్ అంటారు దాన్ని. భయంతో దమస్కు పారిపోయి చాలామంది అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. అలాంటి సమయాల్లో యేసు అడ్డుపడ్డాడు. వచ్చి అడ్డుపడి ఆయనతో అంటున్న మాట ఏంటి తెలుసు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఏమంటే, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో స్వరము పలికింది. 5వ వచనంలో, ప్రభువా నీవెవడవు? ఈయనకి అర్థం కాలేదు. అసలు ఎవరవయ్యా నువ్వు అని ఈయన అడుగుతున్నాడు. అందుకు మళ్ళీ యేసుప్రభువు సెకండ్ టైం ఏం రిప్లై ఇచ్చారు చూడడానికి? నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. చూడండి, నేను ఎవరనుకుంటున్నావు? నేటికి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఈ రోజుకి నన్ను హింసకు గురి చేస్తున్నావు. ఏమంటే, నిజంగా మనలో మనం ఆలోచిద్దాం. యేసుకు నిజంగా హింస ఉందా లేచిన తర్వాత? ఆయన హింసలన్నీ అయిపోయండి, ప్రశాంతంగా ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు, ఏ బాధ లేదు, మహిమ శరీరం వచ్చేసింది, ఎక్కడికైనా అవలీలగా వెళ్ళిపోతున్నాడు ఆయన, ఆయనకు బాధాబందీ లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ఏమండి, దానికి యేసుక్రీస్తు వారి శరీరం గాయపరచబడవలసిన అవసరం లేదండి. యేసుక్రీస్తు వారు మరలా పిడిగుద్దులు తినవలసిన అవసరం లేదండి. దెబ్బలు, సిలువ మరణం, అవమానం ఇవన్నీ కూడా బ్రతికున్నప్పుడు ఆయనకి ఎంత హింసను కలుగు చేశాయో అదే సమానమైన హింస తన పిల్లలైన వారు, అంటే దేవుని పిల్లలైన వారు, తన ప్రజలైన వారు, తనను నమ్మిన శిష్యులైన వాళ్ళు అనుభవిస్తుంటే యేసన్నాడు, నేనే అనుభవిస్తున్నా, ఆ బాధ నాకు కలుగుతుంది. ఏమండి, ఎవరో బాధ అనుభవిస్తే మనకు బాధ ఉంటుందండి? ఉంటుందా? మనకు లేదు కదా బాధ.
ఎవరి బాధో మనకెందుకు వస్తా చెప్పండి? ఇది సాధ్యమేనా అని అనుకోవచ్చు. ఏమండి యేసుక్రీస్తు వారు ఆయన హింసింపబడ్డం ఏంటండి? తన పిల్లల్ని, తన ప్రజలైన వాళ్ళని హింసిస్తుంటే యేసుప్రభుకి హింసలేంటండి అని అనుకోవచ్చు. కానీ నిజానికి హింస ఉంటుందండి. అది డైరెక్ట్‌గా మనకి హింసించకపోవచ్చు. మీకొక లేటెస్ట్ న్యూస్ చెప్తాను. ఏంటది? ఈ మధ్యనే కారుణ్య మరణం అని ఒక ఆయనకి సుప్రీం కోర్టు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చంపేయమని ఆర్డర్ ఇచ్చేసింది. అంటే చచ్చిపోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు. అంటే అతనికున్న లైఫ్ సపోర్ట్‌ని తీసేయండి. అది తీస్తే ఆయన చచ్చిపోతాడు. ఇంతకీ ఎందుకు చంపేయమని తల్లిదండ్రులు హైకోర్ట్‌ని, సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు? వాడు చాలా వేదన అనుభవిస్తున్నాడండి. ఇన్ని సంవత్సరాలుగా వాడు మరణంతో పోరాడుతున్నాడండి. వాడిని ఆ పరిస్థితుల్లో చూచి మేము తట్టుకోలేకపోతున్నాం. అంటే బాధ ఎవరికుంది? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి మరణశయ్య మీదున్న అతనితో పాటు ఇంకెవరు వేదన అనుభవిస్తున్నారు? కన్నవాళ్ళు, తల్లిదండ్రులండి. ఎవరైతే ప్రాణప్రదంగా ఒడిలో ఆడించి ముద్దాడి కన్నారో వాళ్ళే అంటున్నారు, మా కొడుకుని చంపేయండి అని. ఏ? ఎందుకు చంపేయాలి? నీకేం బాధ? బాధ వాడు కదా అనుభవిస్తున్నాడు. ఆయన కదా మరణం మంచం మీద ఉండి బాధను అనుభవిస్తున్నాడు. దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని తల్లిని, తండ్రిని అడిగితే అది మీకు చెప్పనవసరం లేదు. ఆ వేదన వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే కళ్ళ ముందు కొడుకు ఆ పరిస్థితిని చూచి వర్ణింపశక్యము కాని బాధ లోలోపల వాళ్ళ వాళ్ళ మనస్సు నలిగిపోతుంది. అంటే ఒకరి హింస, ఒకరి బాధ మరొకరికి కూడా ఇబ్బందిని కలుగజేస్తదా? ఎందుకు కలుగజేయదు? దాని యొక్క బాధ, దాని యొక్క రిఫ్లెక్షన్ ఇతరులపై కూడా అది ప్రభావం చూపుతుంది. ఎక్కడో ఇరాన్‌లో యుద్ధం జరిగితే మీకెందుకు గ్యాస్ లేకుండా పోవాలి? మీ దగ్గరే మిసైల్స్ పడలేదు కదా! ఏవండీ? అంటే ప్రభావం అంటారు దాన్ని. ఎక్కడో జరిగిన దాని ప్రభావం మీ మీద కూడా పడుతుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. చాలామంది హోటల్స్ మూసేసుకొని ఏవండీ చాలామంది పాపం చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రైవేట్ ఎల్‌పీజీ గ్యాస్ దొరక్క ఏవండీ కోళ్లు ఫారాలు మూసేసుకున్నారటండి. నష్టం వచ్చేసిందండి అని మాకు అంటున్నారండి వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే మాకు గ్యాస్ దొరకట్లేదండి. మా బ్రతుకు తెరువు పోయిందండి. నీ బ్రతుకు తెరువు ఎలా పోయిందయ్యా? ఎవరికి చెప్పమంటారండి మా బాధ? ఏదో రోడ్డు మీద చిన్న స్టాల్ పెట్టుకొని నేను ప్రతి సాయంత్రము నేను అమ్ముకోవటం వల్ల నా పూట గడుస్తుంది, నా నెల గడుస్తుంది, నా కుటుంబం బ్రతుకుతుంది అనుకున్నాను గానీ, ఈ గ్యాస్ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో టోటల్‌గా నా బ్రతుకు తెరువు పోయిందండి అని వాళ్ళు వాపోతున్నారు. నిజమంటారా? నిజమే. కారణం ఎక్కడో జరుగుతున్న యుద్ధం. దాని తాలూకా ప్రభావం వీళ్ళ మీద చూపిస్తుందంటే వేదన వీళ్ళకి కూడా ఉందా? డైరెక్ట్‌గా వీళ్ళేమి యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎక్కడా వీళ్ళు ఇరాన్‌లోని ఏ ప్రాంతంలోని వీళ్ళు లేరు. ఇదెంత నిజమో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అనుభవిస్తున్న వేదన పరలోకంలో యేసుక్రీస్తు వారు నిజంగా సింహాసనం మీద కూర్చున్నా, పునరుద్ధాన మరణాన్ని గెలిచి సాహసంతో ఆయన కూర్చున్నా బాధ తినేస్తుంది ఆయన బాధ. ఏంటి ఆ బాధ? నా ప్రజలైన వారందరూ నా నామం కోసం వీళ్ళు ఏంటి ఇంత శ్రమ పడుతున్నారు? అందులో సౌలు అన్నవాడు మరీ రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. చూడాలి. చూడాలి అతని సంగతి నేను. అందుకే కదండీ అర్జెంట్‌గా ఎందుకొచ్చాడు? ఎవరి దగ్గరికి రాలేనిది అర్జెంట్‌గా సౌలు దగ్గరికి ఎందుకు రావాల్సొచ్చింది? ఆపకపోతే సౌలు ఆగడు. మతోన్మాదులంటాడు. రెచ్చిపోతున్నాడు. చంపేయాలంటున్నాడు. ఊరకనే కలుగు చేసుకున్నాడు ప్రతి దాంట్లో. యూద మత పిచ్చి పట్టింది. అందుకే కలుగు చేసుకున్నాడు. కలుగు చేసుకొని వచ్చి ఆయన్నంటున్నాడు, "నువ్వెవరు? నేను నీవు హింసించుచున్న యేసును" అంటున్నాడు చూడండి. యేసును నేను. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన మరణాన్ని గెలిచిన బాధ ఆయనని వీడిపోలేదు. ఎవరైనా చెప్పారా? ఆయనకేంటంటే హ్యాపీగా ఉన్నారని. నో. ఏమండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవులపై దాడులు లేవా? ఏమండి? ఉత్తర భారతదేశంలో జరిగిన ఊచకోత మీకు తెలుసు. మతం పేరు చెప్పి ఇప్పటికీ ఈ దేశంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు మీకు తెలుసు. కొడుతున్నారు, తిడతన్నారు, అవమానిస్తున్నారు.
హత్యలు కూడా చేస్తున్నారు. మరేంటి దేవుడికి బాధ కలిగించట్లేదా? ఎవరికి బాధ? ఏవండి? ఎవరికి బాధ? పునరుద్ధానుడే 2000 సంవత్సరాలు గడిచినా ఇంకా ఈ బాధ ఆయన విడిచిపెట్టడం లేదు. ఇంకా హింసిస్తున్నారా నా వాళ్ళని? ఆ రోజు సౌలుతో ఏ మాటైతే అన్నాడో, ఈ రోజుకి అదే మాట తన ప్రజలైన క్రైస్తవులను గూర్చి క్రీస్తు అనడా? అనడా అండి? ఎందుకురా హింసిస్తున్నారు? ఈరోజు మతోన్మాదులందరితోనూ ఆయన చెప్పాలనుకుంటున్న మాట ఇదే. ఏమని? "అరేయ్! నా ప్రజలు ఏం చేశారురా మీకు? ఎందుకురా వారిని హింసిస్తున్నావు? నువ్వు వారిని హింసిస్తున్నావు అనుకుంటున్నావేమో, నన్ను హింసిస్తున్నావు నువ్వు నన్ను." ఎందుకంటే బైబిల్‌లో ఒక మాట చదువుతాండి. ఎప్పుడో క్రీస్తు వారిని గూర్చిన ప్రవచనాలు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. ఏంటంటారా? చూడండి కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 69వ కీర్తనలోని 9వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏవండి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అదేంటండి? తన ప్రజలను నిందిస్తే ఆ నింద ఆయన మీదకి పడ్డం ఏంటండి? అంటే ఒకరి నింద ఒకరు పడతారా? ఒకరి నింద ఒకరు పడతారా? ఎందుకు పడరు? ఇంటిలో కూతురు తప్పు చేసిందనుకోండి. ఆ నింద ఎవరి మీదకొస్తది? తల్లిదండ్రుల మీదకి రాదా? ఏవండి? ఇంటిలో ఉన్న ఎవరో కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి మర్డర్ చేశాడనుకోండి. ఏమంటారు సమాజం అంతా? "అరేయ్! వీళ్ళది హంతకుల వంశంరా. వీళ్ళ కుటుంబం హంతకులురా" అంటారు. అంటే నింద పడతదా? పడుతుంది. యేసుక్రీస్తు వారు అన్నారు, "నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయి." అంటే క్రీస్తుకు పూర్వం గాని, క్రీస్తు శకంలో గాని, క్రీస్తు భవిష్యత్తులో గాని, నాటి నుంచి నేటి వరకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన హింసింపబడుతూనే ఉన్నాడండి. సంతోషం లేదా ఆయనకి? దేవుడేమో ఒక పక్క తన పిల్లలను చూచి ఆయన బాధలో నలిగిపోతుంటే, ఏవండి? వారిని రక్షించడానికి సిద్ధపడిన ప్రభువు కూడా అంటున్నాడు, మిమ్మల్ని ఎంతమందైతే నిందిస్తున్నారో ఆ నిందలు మీ మీద కాదర్రా, నా మీదే పడుతున్నాయి అని ఆ రోజే ప్రవక్త ద్వారా పలికించాడు. ఎందుకంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇదే మాట రోమాపత్రికలో చెప్తారు చూడండి. నూతన నిబంధనలు ఇది పాత నిబంధనలో మాట, క్రొత్త నిబంధనలో మాట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని, ఆయన సంతోషపరుచుకోనలేదట. ఆయన ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. ఈ మధ్యన ఈ భయంకరమైన తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలు ఎలా రెచ్చగొడుతున్నారంటే, ఈ కేరళ ఫైల్స్ అని గతంలో పెద్ద వార్తలు కలకలం సృష్టించేయండి. అంటే భారతదేశంలో ఉన్న కొంతమంది యువత అయిన వాళ్ళని, ఆడవాళ్ళని గాని, పురుషులైన వాళ్ళని గాని క్యాప్చర్ చేసి మెల్లిగా వాళ్ళ తాలూకా గుప్పిట్లోనికి తీసుకొని వాళ్ళకి తీవ్రవాదాన్ని నూరిపోసి ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఈ ప్రదేశాలు, మధ్యప్రాచ్యం అంతా కూడా విస్తరించున్న ఈ ఉగ్రవాద సంస్థలు, ఐసిస్ ఉగ్రవాద సంస్థలు, ఇలాంటి సంస్థలన్నీ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా మతం పేరట, అవసరాల పేరట, బంధాల పేరట వాళ్ళని ఆకర్షించి భారతదేశం నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సిరియాలో ట్రైనింగ్ ఇచ్చి, ఏమండి? అక్కడి నుంచి ప్రపంచం మీదకి వాళ్ళని విడిచిపెడుతున్నారు. అమెరికాలో దాడులు చేయడానికి, ఏమండి? యూకేలో బాంబు దాడులు చేయడానికి, మానవ బాంబులుగా పలు దేశాల్లో పేలిపోవడానికి ఎక్కడ వాళ్ళు అనుకున్నారు? ఆ దేశంలో ఉన్నోళ్ళు గారాళ్ళు. ఇతర దేశాల నుంచి అక్కడికి రప్పించి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి మతాన్ని నూరిపోసి, వెళ్ళిపోండి పర్లేదు, చచ్చిపోండి మీరు, దేవుని కోసం చావండి మీరు అని రెచ్చగొట్టి వాళ్ళ దేహాలకు బాంబులు కట్టి మానవ బాంబులుగా చేసి భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించారండి గతంలో. ఇంకనూ సృష్టిస్తున్నారండి ఇప్పటికీ మానవ బాంబులు పేలుతున్నాయి కదా అక్కడక్కడ.
ఎందుకు పేలిపోతున్నారాళ్ళు? ఎందుకు పేలిపోతున్నారంటే, చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో 72 మంది కన్యకలుంటాయట. 14 కాదండి. గతంలో నేను 14 ఉన్నట్టున్నాను, క్షమించండి. 72 మంది కన్యలు. ఏం బాబు! 70 కూడా కరెక్ట్ కాదా? మళ్ళా 2 ఎక్స్‌ట్రా. కొసరా? లెక్క. 72 మంది కన్యకలు కావాలా నీకు? ఆ! అంటే మతం అనగానే ఎలా కనబడుతుందంటే, ఆడవాళ్ళను ఉపయోగించుకోవడానికి నువ్వు పేలిపోయి చచ్చిపోతావా? ఈడిక్కడ చచ్చిపోయినా పర్వాలేదు. నేనిక్కడ హ్యాపీగా ప్రాణం వదిలేస్తాను. ఎందుకంటే అక్కడ నేను చచ్చిపోయి ఇలా కళ్ళు తెరవగానే ఆత్మ 72 మంది అందగత్తెలు నా కోసం ఎదురు చూస్తుంటే, అంటే అక్కడికెళ్ళినా ఈ దరిద్రమైన కంపెనీని వదలదా? అలాంటి వ్యామోహంలో పెడుతున్నారండి. ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలు ఇవే ఎరగా వేస్తున్నాయి. ఎర అంటారు దాన్ని, ఎర. అయినా నువ్వు నమ్ముకున్న దాంట్లో ఎక్కువ మందిని చేసుకున్న ఇబ్బంది లేదు కదా! ఒక లిమిట్ ఉంది. కానీ ఇది చాలదన్నట్టుగా నువ్వు చచ్చిపోయి ఏది పవిత్ర యుద్ధం కోసం జిహాద్ అని చెప్పి చచ్చిపోగానే 72 మంది సంతోషం. ఇక నాకు బాధలు లేవు. ఇక్కడ నేను పేలిపోయినా పర్లేదు. అక్కడ హ్యాపీగా నేను ఉండొచ్చు అని ఒక దారుణమైన ఏమండి అబద్ధాన్ని నూరిపోస్తున్నారు వాళ్ళకి. అబద్ధం అది. నరకం ఉంది ఆడికి చచ్చాక. ఇంతమందిని అన్యాయంగా ప్రాణం తీసిన తర్వాత వాడిని ఏమనాలి? 72 మంది కన్యకలు ఇచ్చేవాడు దేవుడు ఎలాగవుతాడండి? చెప్పండి. అంటే ఎవరు చంపేసి వచ్చారా? నీకు 72 మంది ఆడపిల్లల్ని ఇస్తాను నీకు అంటే, ఏమి నమ్మకం అది? చెప్పండి. ఏం జ్ఞానం అది? సత్యమా? అబద్ధమా? అబద్ధం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, చచ్చిపోయిన తరువాత ఇంక మాకు సంతోషమే ఉంది, ఏ బాధ లేదు అనుకునే వాళ్లకు యేసుప్రభు అంటున్నాడు, నేను చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నన్ను బాధ విడిచిపెట్టలేదయ్యా. ఎందుకంటే మీకోసమే. మిమ్మల్ని నిందిస్తుంటే ఆ నిందలు నా మీద పడుతున్నాయి. మిమ్మల్ని హింసిస్తుంటే నేను హింసకు గురవుతున్నాను. కళ్ళ ముందు మీరు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే ఆ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు అనుభవించే వచ్చాను. కానీ పైకొచ్చిన తర్వాత కూడా నన్ను బాధ విడిచిపెట్టడం లేదే. నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. గ్రామటికల్‌గా. సౌలుతో ఏమని అడుగుతున్నాడు? నీవేళ నన్ను హింసించి ఉన్నావు అనలేదు. అది పాస్ట్ టెన్స్. లేదా హింసించబోతున్నావు అనలేదు, ఫ్యూచర్ టెన్స్ అది. నీవేళ నన్ను హింసించుచున్నావు అని అడుగుతున్నాడంటే, ఇంకా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. నేను ఇబ్బంది పడుతున్నాను. అంటే యేసువారికి ఇంకా ఇబ్బందులు పాపం వదలలేదండి. ఈళ్ళలాగా ఈ దొంగల్లాగా ఏమంటే ఈ మతోన్మాదుల్లాగా అనుకుంటే చచ్చిపోయిన వెంటనే ఆయన 72 మంది ఆడవాళ్ళతో ఉండాలన్నమాట అక్కడ స్వర్గంలో. చాలామంది పిచ్చి నమ్మకాలు ఏంటంటే, మతాల పేరు నేను చెప్పను గానీ, వెళ్ళిపోయిన వెంటనే అక్కడ గానా బజానా డాన్స్. ఏంటి? అంటే భూమి మీద డాన్సులు కరువాసిపోయి చచ్చిపోయిన తర్వాత ఆత్మ దగ్గరికి వెళ్ళగానే అందులో మళ్ళీ ఆడవాళ్ళని పెట్టడం. ఆళ్ళంతా అందగత్తెలట. వాళ్ళట నాట్యం చేయడం అట. ఏ? అంటే మగాళ్ళ కోసం ఆడవాళ్ళని సిద్ధం చేశాక మరి అమాయకుల ఆడోళ్ళ కోసం మగాళ్ళు ఎవరిని సిద్ధం చేయలేదా డాన్సులేయడానికి? ఎంత పక్షపాతులో చూడండి. మతం అంటేనే పిచ్చి అందుకే. మన బైబిల్ అలాంటిది కాదండి. ఎక్కడైనా బైబిల్ అలా చెప్పాడా? ఎవరా పురుషులారా చచ్చిపోయినవాడు మీ అందరికీ కూడా కావాల్సినవన్నీ రెడీ చేశాను. ఆడవాళ్ళారా మీకేమీ లేదు, పాత చింతకాయ పచ్చడి అన్నాడా దేవుడు? లేదే. దట్ ఈస్ బైబిల్. బైబిల్‌లో ఉన్న గొప్పతనం, బైబిల్‌లో ఉన్న సారం అది. పక్షపాతం లేదు బైబిల్‌లో. ఇతర గ్రంథాల్లో, ఇతర నమ్మకాల్లో చాలా పక్షపాతం. ఏవండి? వెళ్ళగానే అక్కడ ఎవరట? పేర్లు చెప్పనులెండి. నృత్యాలు. తారలు కనపడుతున్నారట అక్కడ. ఆ! ఏవండి? దేవనర్తకిలు. అంటే దేవుని పక్షాన నిలబడి అక్కడ వాయించే పెద్ద ఆర్కెస్ట్రా ఉంటే, ఎంజాయ్ బిడ్డ ఎంజాయ్. అదిగో నీకోసం చూడు. ఇక్కడ చూసారా క్యాబరా డాన్సులంటారు. అంటే పచ్చిగా చెప్పాలంటే మన ఇండియా దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు క్యాబరా అంటారు. క్యాబరా డాన్సులంటే ఏంటి? అరకొర బట్టలతో నృత్యాలు చేయటం. అంటే పరలోకాన్ని కూడా క్యాబరా చేసేసారా మీరు? పరలోకాన్ని కూడా ఎలా చేసేసారు? కేవలం ఒకరి వాంఛలు, ఒకరి కోరికలు తీర్చుకునే అంత దౌర్భాగ్యమైనదా పరలోకం అంటే? ఇదేనా అర్థమైంది పరలోకం అంటే?
ఎంత తప్పుడు విధానంలోకి వెళ్ళిపోతున్నారు చూడండి. చచ్చిపోయినోడు వీడు ఏమనుకుంటాడు ఆత్మ? హమ్మయ్య! పోతే పోయింది గానీ మంచి కెమెరా డాన్స్ ఏర్పాటు చేశాడు. దేవుడా! నిన్ను నమ్ముకున్నందుకు వెరీ గుడ్. ఏవండీ? మగవాళ్ళైతే ఆడవాళ్ళ కెమెరాలున్నాయి గానీ, అదే వాళ్ళ గ్రంథాల్లో ఆడవాళ్ళు చచ్చిపోతే మగ కెమెరాలు ఎందుకు లేవు? ఎందుకు లేవు? పక్షపాతం. పక్షపాతం అండి. ఆడోళ్ళకొక న్యాయం, మగవాళ్ళకొక న్యాయం. అంటే ఆడదంటే ఆట వస్తువు, ఆడదంటే అవసరాలకు వాడుకునేది. ఇంక అంతకు మించి వేరే ఏమి పని లేదు అనే దౌర్భాగ్యమైన ఉద్దేశాలతో, మనుషుల యొక్క వాంఛలతో రాయబడిన పుస్తకాలవి. అందుకే నమ్మొద్దు. బట్ బైబిల్ అలా కాదు. చనిపోయిన తరువాత కూడా ఇంకా బాధ, వేదన అనుభవిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అంతేగాని ఇంత వీర మరణాన్ని పొందిన నేను, సిలువ మరణాన్ని పొందిన నేను, దేవుడా వచ్చిన తర్వాత ఆ సంఘం కోసం ఏంటయ్యా ముందు అర్జెంటుగా అమ్మాయిలు పంపించి అన్నాడా తండ్రితో? రే, పరలోకంలో ఎవరు పెండ్లికి ఇయ్యబడరా? ఎవడో అడిగాడు. అందుకే మళ్ళాటోడు వెళ్ళి, ఏమంటే ఇలాంటి పిచ్చి పట్టినోడు వెళ్ళి, ఇక్కడ 7గురిని పెళ్లి చేసుకొని ఒక ఆవిడ చచ్చిపోయింది, ఇంతకు అక్కడికి వెళ్ళి ఎవరిని పంచుకుంటుంది ప్రభువా అని అడిగాడు. నోర్మై అన్నాడు. మన భాషలో చెప్పాలంటే నోర్మై. ఏంటా ప్రశ్నలు? పరలోకంలో అందరూ దేవదూతల్లా ఉంటారు. అక్కడ పెళ్ళిళ్ళు లేవు, పెళ్లి చేసుకోవడాలు లేవు, కామవాంఛలు కోరికలు లేవు. నువ్వేమనుకుంటున్నావు? ఈ అవయవాలు అంగాలు ఎక్కడున్నట్లుగా అక్కడ కూడా ఉంటాయి. వ్యామోహాలతో అక్కడ కూడా, ఏమండి, భూమిని ఎలాగైతే చెడగొట్టారో అక్కడ కూడా చెడగొడతారు. అలాంటిది కాదు. మీరు అనుకున్న భూ సంబంధమైన లోకం కాదది. ఆనందాలు ఉంటాయి. అవి మీకు తెలియని ఆనందాలు, ఇప్పటివరకు మీరు చెవి చూడని ఆనందాలు. పునరుద్ధానంలో మీరు కొత్తగా మీరు అనుభవించబోయే లోకంలోని సంతోషాలవి. అంటే సంతోషం అనగానే మగాడు ఆడామని అనుభవించడమే సంతోషమా? సంతోషం అనగానే కలిగిందల్లా కడుపు నిండా గట్టిగా తినటమే సంతోషమా? సంతోషం అనగానే నీ ముందున్న కళ్ళ ముందున్న, ఏమండి, వజ్ర వైఢూర్యాలతో నువ్వు తొలతూగడమేనా సంతోషం అంటే? ఇదే అనుకున్నాడు సంతోషం అంటే మనిషి. కానీ అంతకు మించి మించి మీ ఊహకు అందనివి దేవుడు ఆ లోకంలో సిద్ధం చేశాడు. అవి ఈ లోకంలో ఉన్నట్టు కాదు. ఇవి మట్టి లోకంలో, మట్టి దేహం కోసం దేవుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్ని సుఖాలు ఇవన్నీ. చీమ సుఖాలు లాంటివి. ఏమండి? చీమ సుఖం లాంటిది. కానీ నిజానికి దేవుడు ఏర్పాటు చేసిన సంతోషం, ఆనందం అవి వేరు. మరి యేసుప్రభు అలాంటి ఆనందాన్ని కోరుకున్నాడా? వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా నాకు ఇచ్చే, మొత్తం హ్యాపీగా ఉంటాను నేను, ఈ గొడవలు ఎప్పటివరకు బాధలు అనుభవించి మేకులు కొట్టించుకొని కొరడాలతో కొట్టించుకొని 3.5 సంవత్సరాలు అబ్బబ్బబ్బబ్బా చాలా ఇబ్బంది పడి నేను వచ్చాను ప్రభా, ఇంకా నేను ఇబ్బంది పడ్డా, నాకు ఇష్టం లేదు, అర్జెంటుగా నేను ఒక వన్ మంత్ అంతా నేను లీవ్ తీసుకుందాం అనుకున్నాను, హ్యాపీగా అలాగే ఎంజాయ్ చేసి వస్తాను అన్నాడా? అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. తండ్రి పక్కన కూర్చున్నాడు. చెప్పండి నాన్నగారు ఏం చేయమంటారు? ఆలోచించు నాయన, పిల్లల కోసం ఆలోచించు. అవును, హింసింపబడుతున్నా, నా ప్రజలందరూ హింసింపబడుతున్నారు, నన్ను నమ్మిన వాళ్ళందరూ హింసింపబడుతున్నారు. అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఒకసారి గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాను. సరే నాయన వెళ్ళు, వెళ్ళు. అందుకే వచ్చాడు. సౌలుకు వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బతో సౌలు సెట్ అయిపోయాడు. ఎందుకంటే కళ్ళు పోయి కదా, కళ్ళు పోయి. అంటే భూమి మీద జరిగే, క్రైస్తవులకు జరిగే సందర్భాలను బట్టి అక్కడ దేవుడు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడా అంటే అవును, ఖచ్చితంగా. భూమి మీద ఉన్న బాధలు, హింసలు, ఇబ్బందులు ఆయన కూడా ఎదుర్కొంటున్నాడు. మానసికమైన వేదన అంటారు దాన్ని. ఆయన ఎదుర్కొంటున్నాడు. అపోస్తుల కార్యాలు ఒకనాడు ఇశ్రాయేలు పడుతున్న అవస్థను చూసి దేవుడు ఎలా బాధపడ్డాడు చెప్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం అండి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. దురవస్థ ఏంటి? వాళ్ళు కట్టెలు కొడుతున్నారు, మట్టి పిసుకుతున్నారు, కొరడా దెబ్బలు అనుభవిస్తున్నారు, అవమానాలు అనుభవిస్తున్నారు. నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, వచ్చాను నేను కిందకి. అంటే తన పిల్లలైన వాళ్ళు బాధ అనుభవిస్తే దేవుడు చూసి ఓర్చుకుంటాడా? అంటే మీ పిల్లలు ఏమన్నా కొడుతున్నారు అనుకోండి, పైనుంచి మీరు చూసి నవ్వుతారా? పరిగెత్తుకుని వెళ్ళరు. ఎందుకురా నువ్వు కొడుతున్నావు? మా పిల్లలు ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? కలుగు చేసుకుంటారు. దేవుడు కూడా అంతే, కలుగు చేసుకున్నాడు ఆయన. ఒకనాడు ఇశ్రాయేలు గురించి కలుగు చేసుకున్న దేవుడు ఈరోజు క్రైస్తవుల పక్షాన యేసుక్రీస్తు వారు
తండ్రి కుడిపార్శ్వాన ఉండి కలుగజేసుకుంటున్నాడు ఆయన. దేవుని బాధండి. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. ఇంతగా ఎందుకు ఆయన బాధపడుతున్నారు? ఎందుకండి వాళ్ళు బాధపడుతున్నారు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4, 5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇదేంటండి? రోగములను భరించెనా? మన జబ్బొస్తే ఆయన భరించడం ఏంటి? మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడైన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ. నువ్వు చేసిన తప్పులు కదా ఆయనంత బాధ. గాయపరచబడెను అంటున్నాడు. అంటే అప్పుడు గాయపరచబడిపోయాడు ఏంటి? యేసుప్రభు వచ్చేసారంటే యెషయా గారి మాట రాస్తున్నప్పటికీ అంటే జరగబోతుంది, వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ అనుభవిస్తాడు, చేస్తాడు అని కన్ఫర్మేషన్తో. ఎందుకంటే యేసుప్రభు పారిపోయాడు కాడు, బాధలకు భయపడి ఆయన వెనక్కి వెళ్ళిపోయేవాడు కాడు ఆయన. అందుకే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఏమని? మన రోగములను భరించెను. అంటే రెడీ అయిపోయాడు ఆల్రెడీ. నా దగ్గర ఉన్నాడు కొడుకు. నాయన నువ్వు వెళతావు కదా రానున్న రోజుల్లో? వెళతాను నాన్నగారు. ఇబ్బంది పడతావు కదా? పడతాను. నా పిల్లల్ని తీసుకొస్తావు కదా నా దగ్గరికి? తీసుకొస్తానండి. మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వాను గాను, శ్రమనొందిన వాను గాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలుగగొట్టబడును. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతని వల్ల మనకి స్వస్థత. అంటే ఆయన్ని కొడితే మనకేం బాధ లేదండి. ఏమంటే యేసుప్రభు వారు కొట్టినందుకు మనకేమైనా బాధ ఉందా? ఏదో అలా ఒకసారి కళ్ళు తుడుచుకున్నట్టుగా, ఏమండి గుడ్ ఫ్రైడే నాడు ఏడుస్తారు కళ్ళు తుడుచుకున్నట్టుగా. లేదా కొంతమంది ఇంట్లో కష్టాలన్నీ గుర్తు చేసుకొని అయ్యో ప్రభువా మా కోసం చచ్చిపోయావా అని ఏడుస్తారు. ఏమండి మరి మిగతా 364 రోజులు ఏం చేస్తారు? 364 రోజులు యేసుప్రభు కోసం ఏడుస్తారండి? అబ్బే, కేవలం గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం రోజు మాత్రమే ఎలుగెత్తి బోరునమని ఏడుస్తారు సంఘాలని. ఆ ఏడుపు ఏమండి ఏడడం తప్పు కాదు. ఎవరి కోసం ఏడమన్నాడు? నా కోసం కాదు, మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి. ఆ ఏడుపు 365 రోజులు ఏడండి. నరకానికి పోతారేమో నేను ఏడండి, జాగ్రత్త పడండి అని ఏడవమన్నాడు. ఏమండి లోక 23:28 చెప్పిన మాట చాలాసార్లు మీరు చదువుకున్నారు. ఏమండి కనుక ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది, కానీ ఆయన పొందిన దెబ్బల వల్ల మనకేమైనా బాధ కలిగిందా? ఏమండి నిజంగా యేసుప్రభువును కొట్టినట్లుగా నాలాగే పరలోకానికి రావలసిన వాళ్ళందరూ కొరడా దెబ్బలు తిని, ఉమ్మి వేయించుకొని, పిడిగుద్దులు తిని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, సిలువుకు మేకులు కొట్టించుకుంటేనే పరలోకం అని అనిగా నిలిపాడు అనుకోండి, ఒక్కరు మారండి. మనం మారిపోతామా? నన్ను సిలువేసేయండి అని సిద్ధంగా ఎవరని అంటారండి? బాబు ఈ సిలువుకో దండం, ఈ నమ్మకానికి దండం, ఇతనేం దేవుడండి బాబు, మనల్ని కూడా మేకులు కొట్టేసుకోమంటున్నాడు. అంటే మన కోసం ఆయన బాధపడితే మనకు ఓకే అట, కానీ ఆయన కోసం మనం బాధపడదామంటే మాత్రం నాట్ ఓకే. స్వార్థపరులు అండి మనుషులు, స్వార్థపరులు. కానీ ఆయన అలాంటివాడు కాదండి. ఆయన అలాంటివాడు కాదండి. అదే 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53, 4 చదివాం. 11 అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఏమండి 12వ వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొని అనగా మరణము నొందినట్లు అతను తన ప్రాణమును ధారపోసును. అతిక్రమము చేయువారుగా ఎంచబడును. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. భరించాడు ఆయన. భుజాన ఆయన సిలువు పెట్టబడిందంటే ఎందుకు ఈ బాధ? ఏదో చిన్న చెక్కముక్క అనుకున్నారేంటి? భుజాన్ని వేసింది పెద్ద సిలువ, మ్రాను అంటారు దాన్ని. మ్రాను మీద వ్రేలాటపడ్డం. మ్రాను అంటే పెద్ద దొంగలాడితే నెత్తినేస్తారు ఆయన భుజాన్ని వేశారు. పాపం నిజంగా నడవలేక ఆయన పడిపోయాడంటే అండి, ఎంత బాధపడితే ఆయన పాపం సిలువ ఎత్తలేకపోయాడండి చెప్పండి. ఎవరో కురేనీడని సీమోని పిలిపించి, బాబు ఈయన పడిపోతున్నాడే బాబు, సిలువ బొత్తుగా భుజాన్ని వేసుకోలేకపోతున్నాడు, కాసేపు మొయ్యు
అని చెప్పి అతని మీద పెట్టడానికి రోమా సైనికులు ఇష్టపడ్డారు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎంత దయనీయంగా ఉందండి. కనీసం భుజాన మొయ్యలేకపోతున్నాడు. కానీ ఒక బరువునే మోయడానికి ఆయన అంత కష్టపడుతుంటే మన పాపాలన్నిటిని ఎంత బరువును మోసారండి. ఒకళ్ళ పాపాలా? ఇద్దరు పాపాలా? నా పాపాలే ఏవండీ కొన్ని లెక్కలేనన్ని కోట్లు ఏమంటారు మూటలతో ఉంటాయి. ఒక్కడివే. మరి ప్రపంచంలో ఇన్ని కోట్ల మందితో ఎన్ని మూటలుంటాయి చెప్పండి? మనం అంతా పాపంలో ఆరితేరిపోయినోళ్ళు గదండీ! మరి ఇన్ని పాపాలను ఒక్కడే భరించాలి అంటే ఎంత కష్టమండి. నిజంగా గాడిద పిల్ల ఎందుకెక్కాడా అని నాకనిపించిందండి. సర్వసాధారణంగా రాజు అనగానే గుర్రం మీదెక్కి ఏవండీ? గుర్రం ఎత్తుగా ఉంటది. గాడిద కూడా గుర్రం జాతికి చెందిందే. గాడిద కూడా గుర్రం జాతికి చెందింది. ఎలాగ పిల్లి ఎలాగైతే పులి జాతికి చెందిందో, గాడిద కూడా గుర్రం జాతికి చెందింది. అంచుమించు అలాగే ఉంటది గానీ పొట్టిగా ఉంటదిది. రాజు ఏదో యేసుప్రభు వారు మన పాటల్లో చూపిస్తున్నాడు. అదిగోండి అందులో కూడా ఏముంది? ఇందులో ఏం కనపడుతుంది? గాడిద ఎక్కడం ఏంటండి? అంటే గాడిద దేనికి సూచనో తెలుసా? మీ బరువును మోసేది. అంతేనా? చాకల వాళ్ళ దగ్గర గతంలో బరువు మోయడానికి దానికున్న ప్రజ్ఞ ఇంక దేనికి లేదండి. ఏవండీ? అంటే ఎంత మూట వేసినా మొయ్యగలిగే సమర్థత గాడిదకుంటది. గాడిద మోస్తదండి. లేదా షోలాపూర్ ఎళ్ళండి. నేను ప్రత్యక్షంగా చూసింది. నమ్మకంగా ఎక్కడో కొన్ని కిలోమీటర్ల అవతల బరువుతో కూడిన మట్టి సంచులు దాని మెడ మీదేస్తే అండి, అలా రోడ్డు మీద నడుచుకెళ్ళిపోతున్నాయండి. ఎక్కడికెళ్ళిపోతున్నాయండి? ముందెవడు ఈ గొర్రెలు నడిపించడానికి కాపరెవడు లేడండి. ఎవరు లేరండి. ఎక్కడో ఒక 5 కిలోమీటర్లనుకోండి. ఒక 5 కిలోమీటర్ల ఊరి చివన మట్టేసేసి వెళ్ళిపో అని తోలగానే మట్టి చాలా బరువు కదండీ! దాని భుజాన మట్టి వేసుకొని, మట్టి సంచులతో నింపుకొని గాడిదలు అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాయండి. ఎక్కడికి నడుచుకెళ్ళిపోతున్నాయంటే, ఎక్కడ అన్‌లోడ్ చేయాలో అక్కడికెళ్ళిపోయి నిలబడి ఆగిపోతాయండి. మళ్ళా అక్కడ చూసారా గాడిదలొచ్చారా మోసుకొచ్చాయి. ఇప్పుడైతే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ఆటోలు అవి ఇవి ఏవండీ ట్రాక్టర్లు అన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు బరువును మోసేది ఏదైనా ఉందంటే అదేంటది? గాడిద మాత్రమే. అలాంటి గాడిదలు అక్కడికి వెళ్ళిపోయి నిలబడగానండి మొత్తం అంతా అన్‌లోడ్ చేసేసి ఖాళీ సంచులేయగానే మళ్ళా నడుచుకొని వెనక్కొచ్చేస్తున్నాయండి. అంటే గాడిదకున్న ప్రత్యేకత ఏంటి? పారిపోయింది ఎక్కడికైనా మనమైతే మనుషులైతే ఏం చేస్తదో తెలుసండి? అదే మనిషికి గాని అప్పజెప్పామనుకోండి. ఏవండీ? ఎక్కడో ఓనర్ ఉంటాడు అక్కడ ఎక్కిస్తాడు. ఎక్కడో అన్‌లోడింగ్ చేయాలి. మధ్యలో ఈడేం చేస్తాడో తెలుసా? ఎక్కడైనా చెట్టు నీడ ఉందనుకోండి. అరే! కాసేపు ఆగిపోదాం కూర్చుందాంరా బాబు. ఎందుకంటే ఇప్పటికే చాలా మోసేసాం మనం అని చెప్పి దొంగెత్తులేస్తారు మనుషులు. కానీ గాడిద అలా కాదండి. ఇప్పటివరకు మోసాను గదా! మళ్ళా అక్కడికెళ్ళిపోవాలని వెనక్కెళ్ళిపోతున్నాయండి. ఎలా తెలుసు? రూట్ ఎలా తెలుసు దానికి? బైబిల్‌లో చెప్పాడండి. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అంటే తన సొంత వాని దొడ్డి అంటే ఏంటి? అంటే తన సొంత వాని యొక్క అడ్రెస్ అని. అది ఎక్కడికెళ్ళాలో తెలిసాడు దానికి. యెషయా 1:3లో దేవుడు చెప్పాడండి. గాడిద తన సొంత వాని యజమాని యొక్క ఇల్లు అడ్రెస్ దానికి తెలుసు. కానీ మీకు తెలీదురా అన్నాడు దేవుడు. గాడిదని చూసి బుద్ధి తెచ్చుకోండిరా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప ప్రపంచాన్ని ముల్లోకాల్ని ఏలే మహారాజు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గాడిదని ఎక్కడం ఏంటండి? ఎవడైనా కోపం వస్తే ఒరేయ్ గాడిద అని తిట్టడానికి ఇష్టపడే మనం ఒరేయ్ గుర్రం అని తిట్టం మనమండి. ఏవండీ? ఏమని తిడతాం మనం? ఒరేయ్ బుద్ధి లేని గాడిద అంటాం. గాడిద అంత చీపా? నిజంగా గుర్రమే ప్రమాదకరమైంది. ఏవండీ ఆ గుర్రం నుంచి పడిపోయాడు సూపర్ మ్యాన్ ఏమైపోయాడో తెలుసా అండి? లెగ్‌లెస్ మ్యాన్ అయిపోయాడు. అంటే చచ్చినంత వరకు ఆడు మంచం మీద ఉండి చచ్చిపోయాడండి. ఎందుకంటే గుర్రం నుంచి పడిపోయాడు. అంటే గుర్రాలనేవి తిన్నగుండవు. ఒక్కసారి నడుమెత్తి వెనక్కి తంతాయి. గాడిదకి కూడా ఉంటదిలెండి ఆ లక్షణం. కానీ ఎప్పుడు వి వి ఏమంటారు వీరత్వానికి, శౌర్యానికి గుర్తైన గుర్రాలను చూపిస్తారు తప్పించి గాడిదను చూపించరు గదా! కానీ యేసుప్రభు గాడిదని ఎన్నుకోవడం చెప్పాడట నేను ఎళ్తున్నాను. ఎళ్ళండి ఒక దగ్గరికెళ్ళండి. అక్కడ మంచి అరేబియన్ హార్స్ ఒకటుంటది. ఏవండీ అరేబియా గుర్రాలంటే అండి చాలా ఎత్తుగా ఉంటాయి. చాలా వడిగా పరిగెడతాయండి. అరేబియన్ గుర్రాలంటారు ఆటిని. అలాంటి దాన్ని ఎంచుకోలేదాయన. ఆయనేమన్నాడో తెలుసా? వెళ్ళండి. మీరు వెళితే పలానా చోటికి అక్కడ ఒకాయన కనబడతాడు. ఆయనకెళ్ళి మీరు చెప్పండి. నా యజమానికి ఇది కావాలి గాడిద. అడుగుతున్నాడంటే ఇస్తాడు. తీసుకొచ్చేయండి అన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ఆ గాడిదని ఎక్కి రావడానికి గల కారణం ఏంటంటే,
నేను కూడా ఒక విధంగా మీ అందరి పాపాలను ఇది గాడిద నన్ను మోస్తుంది. ఏవండి? కానీ నేను ఈ ప్రపంచపు పాప భారానంతటిని కూడా మోసుకుంటున్నాను నేను. అదే కదా యెషయా 53:11 చూడండి. నా సేవకుడు జనుల దోషములను భరించి, భరించి అంటున్నాడు చూడండి. చివరి మాట. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. తిరగబడిన వాళ్ళ మీద కూడా, వాళ్ళ కోసం కూడా విజ్ఞాపన. ఏవండి? నువ్వు నువ్వు దేవుని కుమారుడివా? దిగు చూద్దాం అన్నప్పుడు కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళకి క్షమించు. అది విజ్ఞాపన కాదండి, ప్రేయర్, ప్రార్థన. ఏంటండి ఆ మంచితనం! బా! నిజంగా యేసుక్రీస్తు వారిలాంటి మంచితనం ఉన్న దేవుడిని చూడలేదండి నేను. అంత మంచోడేంటండి? ఇంత మంచితనమా? తిడుతున్న వాడిని సైతం క్షమించమని కోరే దేవుడు చరిత్రలో ఎక్కడున్నాడు చెప్పండి? తిట్టడం కాదు కదా, ఒక మాట అన్నాడు అని తెలవగానే యుద్ధాన్ని ప్రకటించి ఆడ తలకాయ నరికేసిన చరిత్రలో దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఈడ అండమే, అన్నందుకే అలాంటిది హింసించి కొట్టి రక్తాన్ని కళ్ళ చూస్తున్నా, రక్తం కారిపోతున్నా, నీరసించిపోయి కొద్ది కొద్ది సమయంలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అలాంటి సమయంలో కూడా ఏంటండి ఆ క్షమా హృదయం, ఆ గొప్ప మనసేంటండి ఆయనది? సాత్వికుడు అన్నాడు. అందుకే అబ్బా, యేసుప్రభుకున్న గొప్ప పేరేంటో తెలుసా అండి? సాత్వికుడు. మోషేకి కూడా ఉందండి ఆ పేరు, తెలుసా? ఎవరికుంది? మోషే సాత్వికుడట. మోషే ఎవరట? సాత్వికుడా. సాత్వికుడే. లక్షల మంది ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఎంతమంది? ఒక 5 లక్షల మందో లేదా 10 లక్షల మందో అనుకుందాం. కాలుబలం ఒక 6 లక్షలు అయితే మిగతా వాళ్ళందరూ కలుపుకొని ఒక 4 వేసుకోండి సుమారుగా. ఓ 10 లక్షల మందిని భరించాడా? పోనీ ఒక 8 లక్షల మందిని భరించాడు అనుకుందాం అప్రాక్సిమేట్‌గా. కానీ అలాంటి ఏమండి? సంఖ్యాకాండం మనం చూడగలిగితే 12వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి. అక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ముందు. ఏంటి ఇంత గొప్ప సాత్వికుడైన మోషే కూడా చివరికి ఏమంటున్నాడు చూడండి ఆయన. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు మహాప్రభు, నీకు ఒక దండమయ్యా బాబు. ఏంటి ఇలాంటోళ్ళని అప్పచెప్పావేంటి నాకు? ఎవరికోసం అన్నాడు ఈ మాట? మహాగనులు ఇప్పుడే అదే ఇజ్రాయెల్లో యుద్ధం చేస్తున్నారే వాళ్ళే, ఇజ్రాయెల్స్, జ్యూస్. ప్రపంచానికి జ్యూస్ తీసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఏమంటారు అక్కడ? ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. బాబోయ్, నేను మొయ్యలేను బాబు, గాడిదైనా భరిస్తుందేమో కానీ దౌర్భాగ్యాన్ని భరించడం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడండి. ఎవరు? సాత్వికుడైన మోషే. అతని కోసం దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమని? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అదే కదా అతనుకున్న టైటిల్. కానీ అంత సాత్వికుడు ఏమంటున్నాడండి? నీవు నాకిట్లు చేయదలచిన ఏళ్ళ నన్ను చంపేయి. ముందు నా ప్రాణం తీసే బాబు, వీళ్ళు నన్ను తినేస్తున్నారు, నా ప్రాణం తీసేస్తున్నారు వీళ్ళు. వద్దు బాబాయ్, నేను వీళ్ళు భరించలేను మహాప్రభు. నా మీద నీ కటాక్షము వచ్చిన ఏళ్ళ నేను నా బాధను చూడకుండాన్నట్లు నన్ను చంపుమో. ఏం కోరుకున్నాడండి? ఇశ్రాయేలీయులు అతను పెడుతున్న హింసను భరించలేక మోషే లాంటి సాత్వికమైన నాయకుడు విసిగిపోయి, నేను ఎలాగే వీళ్ళని చంపలేను కనుక నన్ను చంపే ముందు, నేను నా భరించలేను, నన్ను చంపే అన్నాడు. అంటే చేతులు ఎత్తేసినట్టే కదా. గివప్ అంటాడు ఇంగ్లీష్లో, గివప్. మరి యేసుప్రభు ఏం చేశాడు? ఇంత బాధలో కూడా ఆయన సాత్వికం ఏంటండి? కథ చెప్తారు చూసా, అమ్మగుండు కోసం కథ, చెత్త కథ, పనికిరాని కల్పితమైన కథ. ఏమండి? భార్య ఏమో అమ్మ గుండెని అడిగిందట. అందుకు అమ్మని చంపేసి గుండు పట్టుకుని పరిగెడుతున్నాడట. పరిగెడితే టపక్ మన పడిపోయాడట, స్పీడ్గా వెళ్ళిపోయి. అప్పుడు పడిపోతే గుండె మాట్లాడుతుందట వాడితో. ఏమని? అరే నాన్న, దెబ్బ తగిలిందా నీకు అని. అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి, ఇలాంటి తల్లినా నేను చంపేసి గుండెని పీకేసిందని బాధపడుతుండటాడు. ఇంక చచ్చిపోయిన తర్వాత గుండెని మాత్రం ఏం చేయగలడు అంటే, తల్లి ప్రేమ ఎంత గొప్పది, కొడుకు పడిపోతే దెబ్బ తగిలిందా నాయన అని అడుగుతుంది. అమ్మ గుండె ఎంత గొప్పది అంటారు. అమ్మ గుండె అంత గొప్పదా? అమ్మలో నాన్నలే చంపేస్తున్నారు పిల్లల్ని.
ఎందాడే చూశాను మధ్యాహ్నం న్యూస్. కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా కుమార్తెను కడతేర్చిన వాడు అని. ఆహా! అంటే తల్లిదండ్రులు చంపేసిన పిల్లలు, పిల్లల్ని చంపేసిన తల్లిదండ్రులు, ఆడోళ్ళు, మగోళ్ళు తేడా ఏమి లేదండి. చంపేయడమే. అమ్మగుండె. ఏవండి? అమ్మగుండె అడుగుతదా? కథది. కథ. నిజం కాదది. కానీ ఇక్కడ నిజం. ఏంటా నిజం? అమ్మ కంటే గొప్ప ప్రేమ, నాన్న కంటే గొప్ప ప్రేమ, ప్రపంచంలోని మనుషులందరికంటే ఆయన నీ వాడు కాదని నువ్వు అనుకున్నా ఇంకా నీ మీద ప్రేమ. అందరి మీద ప్రేమిస్తారని అందరి కోసం ప్రేమ ఉందా ఆయనకి? ఎవరి మీద లేదు చెప్పండి ఆయనకి? మతోన్మాదులు ఆయన ప్రేమించట్లేదు. ఈరోజు ఎంతో అవమానకరంగా ఆయన మాట్లాడుతున్నారే. సోషల్ మీడియా ఎప్పగానే యేసుప్రభు కోసం, మరియమ్మ కోసం, బైబిల్ కోసం కామెంట్లు పెట్టేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, వైరల్ వీడియోస్ చేసి అదే పనిగా తిట్టే ఆడవాళ్ళు, మగవాళ్ళని చూసి యేసుప్రభు ఏమంటే తెలుసా? అమ్మా, నీ మీద జాలి కలుగుతుందమ్మా, ఈ మాటలు నీకు తగదమ్మా, నీ మీద నేను బాధపడుతున్నానమ్మా, నువ్వు మారాలని కోరుకుంటున్నాను తల్లి. ఎవరంటారండి? నిన్ను నోటుకొచ్చినట్టు తిడుతుంటే నీకు ఆవేశం వచ్చేదు? కోపం వచ్చేదు? నువ్వు దేవుడిగా ఉంటే చంపేవు ముందు వెంటనే ఎక్కడలేని అస్త్రం అంతా నీ చేతికి వచ్చేసి దీని పీక తెగిపోయి 1000 ముక్కలగునుగాక అంటావు అంతే. వెంటనే టపీమని చచ్చిపోవడమే వాళ్ళు. ఎందుకంటే దేవుడిని అడిగేవాళ్ళు ఎవరున్నారు? కానీ ఈ దేవుడు ఏంటండి ఇలా ఉన్నాడు? ఇన్ని తిడుతున్నా తండ్రి అంటే పైన తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. కొడుకు ఏం అడుగుతున్నాడు? నాన్న నీ కోపం వస్తుందేమో, వీళ్ళు ఏం చెయ్యొద్దు ప్రభువా, ప్లీజ్ వదిలేవా నా మొహం చూసి. చివరి కోరిక ఏదో కోరుకుంటే ఆ చివరి క్షణంలో ఎవరి కోరికైనా నెరవేరుస్తారండి. అవునా? చివరికి ప్రభుత్వం వాళ్ళైనా సరే చంపే ముందు, చచ్చిపోయే ముందు, బాబు నీ చివరి కోరిక ఏంటి చెప్పినైనా మేము తీరుస్తామని. అలాంటిది యేసు ప్రభు వారి చివరి కోరిక ఏంటి? తండ్రిని ఏం కోరుకున్నాడు? నాయన, మై ఫాదర్, మై డాడీ తన తండ్రికి ఒక అభ్యర్థన పెట్టుకుంటున్నాడు. ఏమని? వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు గనుక తండ్రి. ఆ మాట ఎంత బాగుంటుందండి నిజంగా. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ప్రపంచంలో ఏ మనిషి అనలేని మాట. లోకాసువార్త 23:34 అండి. లోకాసువార్త 23:34. తండ్రి పైన తండ్రిని వేడుకుంటున్నాడండి. ఒక కొడుకు వేడుకుంటున్నాడు. పైన తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కొడుకుగా భూమి మీద నుంచి వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు. క్షమించి వదిలేశాడు దేవుడు. నా కొడుకు ఆఖరి కోరికయ్యా, నా కొడుకు చివరి కోరికయ్యా, ఆ కోరికను నేను నెరవేర్చకపోతే ఎలా? ఓకే ఓకే అరే వదిలేస్తున్నారా మిమ్మల్ని. ఈరోజు ప్రపంచం మధ్యపడ్డాడు ఆయన. ప్రపంచం చేస్తున్న దారుణాలకి, ప్రపంచం చేస్తున్న ఘోరాలకి, ప్రపంచం చేస్తున్న పాపాలకి ఎప్పుడో శ్మశానం చేసేయాలి దేవుడు. కానీ యేసుప్రభు అడ్డుపడిపోయి నా ముఖం చూసి విజ్ఞాపన, ఎందరు చదువుకున్నామే, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. మన పాపాలు భరిస్తూ విజ్ఞాపన చేసి క్షమించవా ప్లీజ్ తండ్రి, నా ముఖం చూసి క్షమించేవా వాళ్ళని. ఓకేనా? ఓకే నాయన, ఓకే నాయన, నీ మొహం చూసి వదిలేస్తున్నాను వాళ్ళని, నిన్ను చూసి వదిలేస్తున్నాను నేను వాళ్ళని. అదండి అంత గొప్పోడండి ఆయన. అంత గొప్పోడండి. మోషే లాంటి సాత్వికుడే భరించలేని భయంకరమైన పరిస్థితులని. ఏమండి? ఏంటండి? ఏంటి ఆయన మనస్సు ఏంటండి? అదేనండి రియల్ డివినిటీ అంటారు, దైవత్వం. దేవుడు అనగానే టాక్ మన ఆయుధం తీసి టపీమని చంపేయడం కాదు దైవత్వం. అది వీళ్ళకి తెలిసిన దైవత్వం. ఒక మనిషిని మార్చడానికి, అతని బ్రతుకును నిలబెట్టడానికి, అతనిలో ఉన్న చెడును రూపుమాపడానికి క్షమ అనే ఆయుధంతో దాడి చేసే ఏకైక దైవం. ఎంత గొప్ప దైవం అండి. ఏమండి? కనుక అంటే ఇప్పటికీ ఎంత బాధ భూమి మీద భరించి 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 చనిపోయిన తరువాత కూడా నన్ను బాధపరచకుండా మీరు ఉండరారా? ఈ రోజుకి క్రీస్తు హింసింపబడుతున్నాడు. అవునా కదా? మీరు చెప్పండి. ఏమండి? యేసుప్రభుకి ఈరోజు హింసలు లేవండి? పరలోకంలో ఆయన హ్యాపీగా ఉన్నాడా? ఏమండి? ఎవరో మత గ్రంథాల్లో చెప్పినట్లుగా ఆయన కన్యకలతో 72 మంది కన్యకలతోని గానా భజనలో ఉన్నాడు అనుకున్నారా? ఛీ! దౌర్భాగ్యమైన నీచపు ఉద్దేశాలు ఈ ప్రపంచ మనుష్యుల గుండెలు గూడు కొట్టుకున్నాయి. ఆయన అలాంటి వాడు కాడు. మనం చదువుకొని నిరీక్షించే లోకం అలాంటి లోకం కాదు. ఇప్పటికీ మన కోసం వేదన,
ఇప్పటికీ తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని బాధపడిపోతున్నాడట. స్టెఫెను గారు చచ్చిపోయి చూడగానే ఆయనకి ఏం కనబడుతుంది? యేసుక్రీస్తు వారు రైట్ సైడ్ నిలబడ్డారట. ఎందుకు నిలబడ్డారు? నా కొడుకు వచ్చేస్తున్నాడు, నాయనా కమాన్ చూడు అనగానే, ఓకే ఫాదర్ నేనున్నాను, రెడీగా ఉన్నాను ప్రభా, ఆల్రెడీ ఆ దేవదూతలకు ఆజ్ఞాపించేశాను, ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఆన్ ద వే వచ్చేసి ఉంటారు అక్కడే. అతని ప్రాణం మరి కొద్దిసేపట్లో పోగానే వెంటనే దేవదూతలు అతని ఆహ్వానాన్ని పలికి జై జైలు కొట్టి ఆయన్ని పరదేశుకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి గారు. ఓకే ఓకే మై సన్. అందుకే ఆయన నిలబడి ఉన్నాడట. ఆయన అంటే నిలబడి ఉన్నారంటే ఏదో పనిలో ఉన్నట్టే కదండి. కూర్చొని ఉన్నాడంటే తాపీగా ఉన్నాడు అనమాట, ఏ పని లేదు. కానీ నిలబడి ఉన్నారంటే ఏంటి? ఏమండి ఎవరైనా ఇంటికి వెళ్ళగా అతను నిలబడి ఉన్నాడు అనుకో అంటే ఏంటి? ఏదో పనిలో ఉన్నాడు అనమాట. కూర్చొని సోఫాలో హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు అనమాట, పెద్ద అర్జెంట్ పని ఏమీ లేదు. కానీ అక్కడ స్టెఫెను గారు చూసేటప్పటికి యేసుప్రభువు ఏ పొజిషన్లో కనబడుతున్నారు చూడండి అక్కడ. మనం భావించడానికి కూడా, అనుకోవడానికి కూడా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమ ఆ యేసు దేవుని యొక్క కుడిపార్శ్వమందు నిలిచిండి ఉండుట చూచి. ఏడో కుర్చీలో కూర్చుంటాడు కదండి, ఎప్పుడు కుర్చీలో కూర్చుంటాడు అనుకోండి, ఆయన బోల్డ్ పనులు అక్కడ మనకి తెలియని పనులున్న యేసుప్రభు వారికి అన్నాడు కదా, నేను మీకు స్థలమును సిద్ధపరచా వెళ్ళుచున్నాను. బోల్డ్ పనులున్నాయి ఆయనకి. ఏంటి వెళ్ళగానే ఏ పని లేదు, ఒక మంచి అందమైన నెమల సింహాసనం లాంటిది తీసుకొని అలా కూర్చొని ఎంతసేపు కూర్చుంటాడు? చిరాకు రాదా? మిమ్మల్ని ఎలా కూర్చోబెడితే కూర్చుంటారండి మీరు? ఒక్కసారి ఇలాగ యూనివర్సిటీ అంతా అవగానే చల్ల చెదిరైపోతారు, ఏగలు వెళ్ళిపోయినట్టు అందరూ. ఎందుకంటే ఎప్పటివరకు కూర్చున్నాం కదా, అలా లేచి ఒకసారి బయటికి వెళ్ళి, అలా పైకి వెళ్ళి తిరిగి కిందకి వెళ్ళి వచ్చి ఏదో ఒకటి మొత్తం రిలాక్స్ అయిపోవాలి. అలా దేవుడు మాత్రం ఎంతసేపు అలా సింహాసనం మీద కూర్చుంటాడు చెప్పండి? ఆయనకి పని బాధ్యత లేవనుకున్నారా? యేసుప్రభు వారు నిలబడి ఉన్నారట అక్కడ. ఎందుకు వస్తున్నాడు? వారియర్ వస్తున్నాడు, మార్టర్ వస్తున్నాడు. అంటే దేవుని కొరకు హతసాక్షి. హతసాక్షి అంటే ఆయన దేవుని కోసం డైరెక్ట్గా చచ్చిపోయినాడు. ఈ మధ్యన ఎవరికి పడితే వాళ్ళు హతసాక్షి అని పేరు పెట్టేస్తున్నారు. ఏంటి ఎవరు పడితే వాళ్ళు హతసాక్షులే. వాళ్ళు చంపబడ్డం చూసారో లేదో తెలియదు, ప్రజల మధ్య చంపడానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయో లేదో తెలియదు. ఏమండి ఏం జరిగిందో అనేది తెలియకపోయిన హతసాక్షి. ఏంటి ఎవరు పడితే వాళ్ళు హతసాక్షి. హతసాక్షి అంటే దేవుని కోసం ప్రజల మధ్య నిలువబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అందరు ఎదురుగుండా. ఏమంటే మనం చాలా వీడియోలు చూసాం కదండి, యేసుప్రభు పేరు చెప్పినందుకు కొట్టి 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 ఒరిస్సా ప్రాంతంలో చంపిన వాళ్ళు హతసాక్షి. అంటే సువార్త కోసం ఏమండి ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి తన ఇద్దరు పిల్లలతో పాటు తన ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు హతసాక్షి. అంటే సేవలో ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు హతసాక్షి. అంటే డైరెక్ట్గా, ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు బాధతో చచ్చిపోయారండి ప్రాణాలు. ఏమంటే నిజంగా ఆ గ్రహాం స్టెయిన్స్ ఆయన ఇద్దరు పిల్లలు ఎంత రోధించుంటారండి. లాక్ చేసేసి డోర్లు పెట్రోల్ పోసి తగలబెట్టేశారంటే ఎంత బాధ అనుభవించి ఉంటారండి లోన. వాళ్ళండి హతసాక్షులు. అంటే ఎవరికి పడితే హతసాక్షులను పేరు పెట్టక నేను గొప్ప హతసాక్షులని నేను అనుకోకూడదు. హతసాక్షి అని పిలువబడాలి అంటే చాలా దేవుని కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని వాళ్ళుగా ఉండాలి. తమ ప్రాణాలను ప్రజల మధ్య అందరూ చూస్తుండగా ప్రాణాలు అర్పించిన వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు ఒక స్టెఫెను హతసాక్షి. అవునండి, ఇలా ఎందరో ప్రవక్తలు చంపబడ్డారు, ఎందరో భక్తులు చంపబడ్డారు. వాళ్ళు హతసాక్షులంటే ఎవరికి పడితే వాళ్ళు హతసాక్షులను పెట్టి అనేకండి. ఆ పరువు తీకండి, ఆ పేరు పరువు తీకండి. దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు వారు నిలబడెందుకున్నారు అంటే తండ్రి గారి ఆదేశం. అదిగో స్టెఫెను చచ్చిపోబోతున్నాడు, కమాన్ మై సన్. ఓకే ఫాదర్ నేను రెడీగా ఉన్నాను, చూసుకుంటాను మిగతా కార్యక్రమాలన్నీ. అతని ఆహ్వానం, అతను వెళ్ళటం, అతని మంచి చెడ్లు అంతా చూసుకోండి. ఎందుకంటే నా కొడుకు ఎన్ని కష్టాలు అనుభవించి ప్రాణాలు పోగొట్టుకొని వచ్చేస్తున్నాడు, అతనికి నెమ్మది విశ్రాంతి కలుగు చేయాలి. అవునండి, ఎందుకంటే ప్రజల భారాన్ని భరించాడు ఇప్పటి వరకు. స్టెఫెన్ అనుభవిస్తున్న బాధ అంతా నేను అనుభవిస్తున్నాను నాన్నగారు అండా. మరి అన్నాడు కదండి, ఏమని అన్నాడు ఆయన? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన అనేకుల పాపమును భరించుచు. యెషయా 63:9 చూడండి. యెషయా 63:9 అండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించను, పూర్వదినములన్నిటిలోనూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను.
అంటే వారి బాధలో ఆయనకు కూడా బాధ ఉందా? స్టెఫెను రాళ్ళతో కొట్టబడుతుంటే యేసుప్రభు వారు ఎంత బాధపడిపోయారు. తండ్రి ఎంత బాధపడిపోయి ఉంటాడో. గ్రాహం స్టెయిన్స్ లాంటి గొప్ప సేవకుల్ని ఏవండీ నిప్పంటించి చంపేస్తుంటే ఏవండీ చిన్ని పిల్లలను కూడా చంపేస్తుంటే ఆయన బాధ ఎలా ఉంటదండి వర్ణనాతీతం. అందుకే వాళ్ళకి విశ్రాంతినివ్వటం కోసం, వాళ్ళ కన్నీళ్లను తుడిచి, వాళ్ళని ఆదరించి, వాళ్ళకి చక్కటి సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు సకల ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే చేస్తున్నాడు కూడా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇరువురు కూడా విశ్రాంతినివ్వడానికి ఎన్నో 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 ప్రణాళికలతో ఉన్నారు మన కోసం. అవునండి. కనుక మీరేం చేయాలి? మీరేం చేయాలి? రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి, ముగించుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎవరైనా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, కమాన్ ఆదుకోండి వాళ్ళని. మీరు కూడా బాధ అనుభవించండి. వాళ్ళ బాధను మీ బాధగా ఫీల్ అవ్వండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అయ్యో ఈ రోగంతో ఎంత బాధపడుతున్నారు అని మీరు ఆలోచించాలి వాళ్ళ కోసం. ఎవరైనా ఆకలితో ఉంటే అయ్యో ఆకలంటే నాకేంటో తెలుసు కనుక వాళ్ళకి అంత అన్నం పెట్టాలి అనుకోవాలి. వారి బాధను నీ బాధగా ఆలోచించేవాడు ట్రూ క్రిస్టియన్. క్రైస్తవులుగా చేయగలుగుతున్నాం మనం? చెయ్యాలండి. దేవుడు అందుకే ఇది నేర్పించాడు. అలాంటి వాళ్ళకి పరలోకం ఇస్తానని చెప్పాడు. ఏమని? నా పేరటి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తున్నావా? రోగంతో ఉంటే మందులు ఇస్తున్నావా? ఆకలి దెబ్బలుతుంటే అన్నం పెడుతున్నావా? బట్టలు లేకుండా బట్టలు ఇచ్చావా? పరదేశిగా వస్తే చేర్చుకున్నావా? అన్ని ఇచ్చావుగా. ఎస్, వాళ్ళ బాధను నీ బాధగా అనుకున్నావు కాబట్టి యు ఆర్ మైస్ ఏమన్నాడు? వారసుడవు. లీగల్ హెయిర్. ఏమండి? నువ్వు నా వారసుడవు. ఎందుకంటే వాళ్ళ బాధను నీ బాధగా అనుకున్నావు. ఒకనాడు యేసు ప్రజల బాధను తన బాధగా అనుకున్నాడు. మరి నువ్వేం చేయాలి? పొరుగువారి కష్టాన్ని నీ కష్టంగా అనుకో. పొరుగువారి ఇబ్బందిని నీ ఇబ్బందిగా భావించు. అది క్రీస్తు మనకు నేర్పించిన దైవత్వం. దేవుడు అనగానే ఎక్కడో కూర్చొని ఆలయంలో ఏమండి ఆరాధనలు స్వీకరించేవాడు, భక్తులు ఇచ్చే ప్రసాదాలను స్వీకరించేవాడు అని అనుకోకండి. దైవము అంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుటవాడి కష్టాల్లో పాలు పంచుకున్నవాడే దైవం. అది బైబిల్ చెప్పిన డెఫినిషన్. వారి యావత్ బాధలో ఆయన బాధలు ఉందడట. అంటే వారి కష్టాలను భుజాన వేసుకున్నాడు. వాళ్ళ బాధలు తన బాధగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే హీఈస్ రియల్ గాడ్. మనల్ని కూడా అదే అంటున్నాడు చూడండి. 15 కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. భరించాలండి. కనుక యేసుక్రీస్తు నేటికి ఆయనకు బాధేనండి. నేటికి హింసింపబడి శిలువ మరణం పొంది పునరుద్ధానం అయిన తరువాత కూడా ఎప్పటికీ క్రైస్తవులు ఎదుర్కొంటున్న ఈ దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, క్రైస్తవం ఎదుర్కొంటున్న సమస్యలకి నేటికి క్రీస్తు హింసింపబడుతున్నాడు. మతోన్మాదుల మాటల వల్ల కావచ్చు, మతోన్మాదుల దాడుల వల్ల కావచ్చు, భయంకరమైన మతోన్మాద దేశ దాడుల వల్ల కావచ్చు, యుద్ధాల వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల మన బాధ తన బాధగా చేసుకొని ఆలోచించే గొప్ప దేవుడండి మనం నమ్ముతున్న దేవుడు. అందుకే మనల్ని కూడా ఎదుటి వాళ్ళ బాధలలో పాలు పంపులు పొందమన్నాడు. అదేనండి ట్రూ రిజరక్షన్, పునరుద్ధానం. మనం కూడా బాప్తిసంలో పునరుద్ధానం పొందాం. పునరుద్ధానం పొంది పాలు పంచుకోరా? పాలు పంపులు పొందాం. ఈరోజు మనం ఒక కార్యక్రమం చేద్దామని కానీ ఎంతమంది ముందుకు వచ్చారండి. మేం చేస్తాం మేము కూడా ఇందులో పాలివారుగా ఉంటాం. ఈ పాటను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. శ్రమ తీసుకోరా? ఏమండి, ఆ పాట రావడానికి ఎన్ని రాత్రులు కష్టపడ్డాను, నాతో పాటు ఎంతమంది శ్రమించారు, ఎన్ని ప్రయత్నాలు చేశానో నాకు తెలుసు. మరి మీరు నాతో పాటు కష్టపడరా? మీరు నిజంగా క్రీస్తు పునరుద్ధానాన్ని కోరుకున్న నిజమైన క్రైస్తవులైతే, ఈ బాధను నాతో కూడా పంచుకున్న వాళ్ళు అయితే మీరు కూడా ఇందులో పాలివారు కావాలి. పాలివారని అందరూ గాడ్ బ్లెస్ యూ, చాలా ధన్యులు వీళ్ళు. కానీ ఇప్పటికీ ఏ పాలు పంపులు లేకుండా చూసారా? మనకి ఎందుకులండి, అందరూ చేశారు కదండి, అందరూ అయిపోయింది కదండి. ఆ పాట మాత్రం నేను వీడియో మాత్రం ప్లే చేసుకొని వింటానండి. సిగ్గుపడాలి.
నీ కుమారుని ఏమంటారు, నువ్వు నీ రక్షకుని తాలూకా పునరుద్ధానాన్ని ఎలుగెత్తి ప్రపంచంలో చాటడానికి ఒక పాటను కష్టపడి ఎంతోమంది సిద్ధం చేసి ముందుకు తీసుకొస్తే, కనీసం దాన్ని ప్రమోట్ చేయడానికో, కనీసం దాన్ని ప్రజల మధ్యకి చెప్పడానికో ఒక పోస్టర్ వేసినోళ్ళు లేరండి. కొంతమంది ఉన్నారు, చాలామంది ఇప్పటికి స్టిల్. ఒక ఫ్లక్స్‌కి చేయని వాళ్ళు, ఒక పోస్టర్ వేయని వాళ్ళు, కనీసం పబ్లిక్‌లో షేర్ చేయని వాళ్ళు, దానికోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయని వాళ్ళు ఎవరు వీళ్ళంతా? వాళ్ళు కాదు పునరుద్ధానాన్ని పొందేవాళ్ళు దేవుని పిల్లలారా. కనుక ఎదుటివాని బాధను నీ బాధగా అనుకో. అదే కదా చివరిగా మనం చదువుకున్న మాటలు ఏమండి, రోమపత్రికలో మనం అదే కదా చదువుకున్నాం. మనలను మనమే సంతోషపరుచుకొనక, అంటే నీకోసం మాత్రం ఎంత పెద్ద ఫ్లక్స్లు వేయించుకుంటా. నీ ఇంట్లో ఆడపిల్ల పెద్ద పిల్ల అయిందంటే మాత్రం అబ్బా, వీధిలో పెద్ద కటౌట్ పెడతావు. నీ ఇంటిలో బంధువులకు పెళ్ళి అయితే పెద్ద కటౌట్ పెడతావు. నీ గృహప్రవేశం అయితే పెద్ద కటౌట్ పెడతావు. మరి నీ ఇంటి ముందు యేసు ప్రభు కోసం ఏమండి, నా యేసు గొప్పవాడని చెప్పడానికి ఎందుకు కటౌట్ పెట్టలేదు? పెట్టవు. ఎందుకు? మనకు బాధ వద్దు. దీనికి మళ్ళీ డబ్బులు ఎందుకండి ఖర్చు పెట్టడం? ఏమండి, నేను అలాగ అనుకుంటే సింపుల్‌గా ఏదో పాట స్టీరియోలో చేసి ఇచ్చేదాను కదా! ఎంతమంది ఆర్కెస్ట్రాతో ఎందుకు వాయించాలి? ఎంతమందిని నేను చెన్నైకి పంపాలి? అక్కడ ఎందుకు నేను డాల్బీలో చేయించాలి? ఇంత గొప్పగా ఈ పాటను ఎందుకు చేయాలి? ఇన్ని వేల లక్షలండి. ఎందుకు ఖర్చు పెట్టాలి? మొన్నే కదా, జనవరిలోనే కదా ఖర్చు పెట్టి అలిసిపోయి ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టాలి? చెయ్యాలి. ఎవరో ఇస్తారో చేస్తారని కాదు, విశ్వాసంతో చెయ్యాలి మనం దేవుని కోసం, అంతే. మరి మీరు పాలు పంపులేవి? పాలు పంపులేవి చెప్పండి? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాం. బ్రదర్, మీరు చేయలేకపోయారా? నన్నేం హెల్ప్ చేయమంటారా చెప్పండి, నేను చేస్తాను, రండి, కమాన్, మనంతా కలిసి చేద్దాం. నిజంగా పైనుంచి ఫ్లక్స్ చేయడానికి రాత్రి 1 గంటకి పిల్లలు కష్టపడుతున్నాడు, యూత్ పిల్లలు. చూపించండి నాన్న, ఆ పైనుంచి వేసిన ఫోటో ఎంత బాగుందండి. రాత్రి 12:30కి ఏంటి శబ్దాలు వినబడుతున్నాయి. తలుపు చూసేసరికి పెంట్ హౌస్లో పిల్లలు, యూత్ పిల్లలందరూ కూడా రాత్రి కడుతున్నారు. ఇది ఎందుకు? తెల్లవారు యేసు ప్రభువుని గొప్పగా చూడాలి. ఈ వీధిని పోయేవాళ్ళు, ఎదురు వీధిలో ఉన్నవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు అందరూ ఆల్రెడీ మన బిల్డింగ్ ఏ ఫోటో లేకముందు బిల్డింగ్ ఇలా ఎత్తి చూస్తారు అందరూ. నిజమండి. ఈ రోడ్డును పోయేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే, ఏంటి బిల్డింగ్ ఎంత పెద్ద ఉందని చూస్తారు. అలాంటిది అదిగోండి చూడండి ఏముందండి. రాత్రి కట్టారండి. దాన్ని నాతో అన్వేలింగ్ చేయించాను. అందరూ సువార్త అయిపోయిన ఆరాధన అయిన వెంటనే పైనుంచి పూలు జల్లారు, టపాసులు పేల్చారు, జై కొట్టిన యేసుకి, హేల్ జీసస్. బా, ఎలా కనబడుతుందంటే ఆ బిల్డింగ్కి అందం వచ్చినట్టుంది కదండి. యేసు రాజు, మన రాజు, మన కోసం ప్రాణం పెట్టిన రాజు. గొప్పగా చెప్పాలండి. మీ ఇంటి ముందు అలాంటిది పెడతారా? చచ్చిపోయిన పనికిమాలిన దుర్మార్గుడు చచ్చిపోతే వర్ధంత్ అని చెప్పి ఆడు చచ్చిపోయాడని ఆడు దిక్కుమాల మొఖాన్ని పెడతారు ఫ్లక్స్ వేసి. సిగ్గుండాలి మీకు. బ్రతుకున్న యేసు ప్రభు కోసం చేయరే మీరు? చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నాడు చూమా. చెయ్యని వాళ్ళు, పాలు పంపులు లేని వాళ్ళు, కష్టపడని వాళ్ళు సిగ్గుపడాలి ఇలాంటివి చూసి. కట్టారు మన పిల్లలు ఆటోలు, ఎన్ని స్టిక్కర్లు అంటించారండి. తిరుగుతున్నాయి విశాఖపట్నం అంతా. చేశారండి చాలామంది పిల్లలు. అది కూడా మొత్తం అందరూ నిలబడి రోడ్డు మీద జై అరుస్తున్నారు పాపం అంతా కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెయ్యాలి కదండి. మనం చెయ్యకపోతే ఎలా అండి? చెయ్యకపోతే ఎలా చెప్పండి? మన యేసు కోసం చెయ్యాల్సిన అవసరత వచ్చినప్పుడు కూడా చేయకపోతే ఎలా? మిగతా టైంలో ఎలాగా మనం చెయ్యం ఏదిని. ఏమండి, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడా, పారిపోమన్నాడా? ఏమన్నాడు చెప్పండి? శక్తి లోపం లేకుండా నువ్వు కేవలం పోస్ట్ వేయించగలవు, కానీ శక్తికి మించి ఫ్లక్స్ అయ్యి అంత డబ్బులు లేవండి. ఎవడైనా చచ్చిపోతే ఇంట్లోని వేస్తావు ఫ్లక్స్? నువ్వే పోతే నీ బొమ్మ వేయడానికి సిద్ధంగా ఉన్నారని కదా, నువ్వు పోతావు నరకానికి. దేవుని పిల్లలారా, వద్దండి, వద్దండి. ఎదుటి వాళ్ళ బాధలను, బలహీనల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాం అంటున్నాడు చూడండి. బద్దులం. చెయ్యరా దేవుని కోసం? గొప్పగా చాటరా? ఇంకా 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైం. కొన్ని వారాలు 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 గొప్ప చెప్పుకోవట్లేదు, వారాలు నిద్రాహారాలు మాని చేశానండి ఈ పాట. మీరేం చేయాలి? మీ వంతు కూడా మీరు చేయలేరు? మీ ఇంటి దగ్గర చెప్పలేరు, మీ ఇంటి దగ్గర ఫ్లక్స్ పెట్టలేరు. యేసు పునరుద్ధానం గురించి గట్టిగా నా ఫోటో వేయకపోయినా పర్లేదు, మీకు అందరికీ ఒక దండం. నా ఫోటో వద్దు, తీసేయండి. మా ఫోటోల కోసం చేసిన పని కాదు ఇది. కనీసం యేసు ప్రభు ఫోటో అయినా వేసి చూపించండి. పాట రిలీజ్ అవుద్దని, ఆ గాడ్ 66 ఛానల్ అయినా టైమింగ్ అది రిలీజ్ అవుద్దని చూపించండి. చేయలేరా ఇది కూడా మీరు? ఇది కూడా చేయలేరంటే మీరు ఇంకేం చేయాలి చెప్పండి మిమ్మల్ని?
ఎదుట వాళ్ళ దౌర్బల్యమును భరించుటకు సిద్ధపడి ఉండాలి మనమంతా కూడా దేవుని పిల్లలారా. ఓకే. గాడ్ బ్లెస్ యూ. చేసిన పిల్లలందరికీ కూడా ఆ ఆశీస్సులు దేవుని దగ్గర నుంచి, సర్వనాయకుడైన క్రీస్తు యొక్క అనుగ్రహం మీకు, మీ పిల్లలకి నిండుగా ఉంటది. నో వరీస్. బీ హ్యాపీ. ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే సహాయపడ్డారో, ఎవరెవరైతే ఏదో విధమైన సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా ఈ పాట ప్రపంచవ్యాప్తమైనప్పుడు ఇంగ్లీష్ భాషలో దించాక, తెలుగు అంటే ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతది. ఈరోజు ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఇష్టపడి ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నావు. నువ్వు కూడా ఆయన రాజ్య సువార్తను ప్రకటించాల్సిన బాధ్యతే నీది. క్రైస్తవుడు అంటే యేసు మరణ సమాధి పునరుద్ధానం చెప్పాలిగా. మరి ఆ పునరుద్ధానం చెప్పడానికి ఎందుకు ఏడుపు? లేదండి, కష్టాలండి, బాధలండి, ఇబ్బందులండి. ఇంకెప్పుడు ఇబ్బందులు నేను ఎదుర్కొనని నీ దరిద్రం పోదు నీ ఇంట్లోంచి చెప్తున్నాను నేను. మీ కష్టాలు పోవు. ఎందుకు? మీరు చేయాల్సిందే చేయగలిగినప్పుడు, చేయలేకపోతున్నప్పుడు, అసమర్థులుగా మనం మారిపోతున్నప్పుడు ఎందుకు దేవుడు మనకి, మన కుటుంబానికి మేలు చేయాలి చెప్పండి? వద్దర్రా. కానీ చేసిన పిల్లలందరూ కూడా భాగ్యవంతులు. ఎంతమందిని ఉదయం చూసామండి. రాత్రి, పగలు ఫ్లెక్స్‌లు కట్టేసి అబ్బబ్బబ్బబ్బా! అక్కడందరూ జై కొట్టి వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా ఈ 1 వీక్ కూడా 1 వీకే కాదు, అయిపోయిన తర్వాత కూడా ఈ పాట మారుమ్రోగిపోయేటట్లుగా మీ యేసుక్రీస్తు వారిని జై కొట్టినంత వరకు ఈ పాట వెళ్ళిపోవాలి ప్రజల మధ్యకి. తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్.